ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమానికి మనం వెళదాం. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న మనం ఆలోచించబోతా ఉన్న అంశం, ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ప్రారంభం నుంచి అంతం వరకు తన వెంటే కలిసి ప్రయాణించే ఒకే ఒక విషయం గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఈ విషయాన్ని అందరం ఆలోచించేదే కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించేద్దాం. బిడ్డ పుట్టగానే నవ్వితే సంతోషిస్తారా? బిడ్డ పుట్టగానే ఏడిస్తే సంతోషిస్తారా అని అడిగామనుకోండి, వైద్యులు అలాగే పెద్దలు చెప్పే మాట పుట్టగానే ఏడవాలి కదరా అని. అదే సమయంలో మనిషి మరణించే సమయాన బాధపడుతూ చనిపోతారా, సంతోషంగా చనిపోతారా అని అంటే, ప్రపంచంలో అతి తక్కువ మంది, మనకు తెలిసి అతి తక్కువ మంది మాత్రమే వారి మరణ సమయాన నవ్వుతూ మరణించారు అన్నట్లుగా మనం అప్పుడప్పుడు మీడియాలో చూస్తుంటాం. అయితే సహజంగా ప్రతి మనిషి తన జీవితంలో ప్రతిదినం లేదా తనతోనే కలిసిన కన్నీళ్లు, తనకి ఇచ్చే ఆదరణ, ఇచ్చే ఓదార్పు, ఇచ్చే నెమ్మది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. అదేంటి, ఈరోజు కొత్తగా కన్నీళ్ల గురించి మాట్లాడుతా అనుకుంటున్నారు కదా. ఈ దినాల్లో మనిషి నవ్వుకోవడానికి లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కృత్రిమంగా ఎలా నవ్వొచ్చు చెప్తారు, కానీ ఎక్కడా కూడా క్రయింగ్ క్లబ్స్ అవసరం లేదు. ఎందుకండి అంటే, లాఫింగ్ క్లబ్స్ పెట్టారండి అంటే వాళ్ళ జీవితాల్లో ఉంది ఏడుపనే కదా అర్థం. అలాగే చాలా మంది అనుకుంటారు నవ్వితే ఆరోగ్యం అని. ఇంకో మాట చెప్పమంటారా? ఏడవకపోతే కూడా అనారోగ్యమే. అలా అని చెప్పి ఏడుస్తూ కూర్చోమని నా ఉద్దేశం కాదు. ఎప్పుడు ఎందుకు మనం అలా దుఃఖపడాలి, బాధపడాలి అన్నప్పుడు మన అంతరంగం బరువెక్కినప్పుడు, మన అంతరంగంలో మనం నమ్మకంగా జీవిస్తూ యథార్థంగా బ్రతుకుతా ఉన్నప్పటికీ మనకెదురయ్యే పరిస్థితుల దగ్గర, అవమానాల దగ్గర మనిషి కృంగిపోవడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి తన జీవితంలో ఎక్కువ సార్లు భౌతికంగా అందరితో కలిసి ఉంటారు, కానీ మానసికంగా ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు. శ్రోతలు, ఈ మాటలు వింటామన్నా మీరు కూడా చుట్టూ అందరూ ఉంటారు, కానీ మీ మనసులో అనేక సార్లు ఒంటరితనం అనిపిస్తూ ఉన్నారు కదా. ఈ మాటని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే అంటే, మన హృదయంలో ఉన్న వేదన చెప్పుకోవడానికి కానీ, మనల్ని అర్థం చేసుకోవడానికి కానీ ఏ మనిషికి కూడా తగిన సమయం లేదు. అంత సమయం మన మీద వెచ్చించేవారు కూడా లేదు. కారణం, అంత్య దినాల్లో మనుషులు స్వార్థ ప్రియులు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు, మనం సంపాదించే ఆస్తులు అందరికీ కావాలి, మనం పంచే ఆనందం అందరికీ కావాలి, మనకున్న బంగారం అందరికీ కావాలి, మనకున్న పేరు ప్రఖ్యాతుల్లో మేమే సహకరించామంటూ గొప్పలు కావాలి, కానీ మన కన్నీటిలో పాలు పంపులు పొందేవారు ఎవరు ఉండరు. ఇది వాస్తవం కదా. ఈ దినాన్న నా ప్రియ శ్రోతలారా, మీరు ఒకవేళ సమాజం కోసం నవ్వుతూ కనబడొచ్చేమో, కానీ మీ అంతరంగంలో ఉన్న వేదనను పంచుకోవడానికి అనేక సార్లు ఎవరు దొరక్క ఎంత వేదన పడుతున్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక చిన్న వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు చిత్తమైతే ఈ కన్నీళ్లు అనే అంశం మీద కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి రాబోయే ఎపిసోడ్స్ లో ప్రయత్నం చేద్దాం.
ప్రభు అనుమతించిన మేర. అయితే ఈ దినాన్న ఒక చిన్న వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 56 కీర్తన 8వ వచనం చదువుకుందాం. 56 కీర్తన 8వ వచనం చదువుకుందాం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇంగ్లీష్లో, యూ హ్యావ్ కెప్ట్ కౌంట్ ఆఫ్ మై టోసింగ్స్, పుట్ మై టీయర్స్ ఇన్ యువర్ బాటిల్, ఆర్ దే నాట్ ఇన్ యువర్ బుక్ అనే మాట. ఈ మాట మన జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మహారాజు ఆయన గాతులో పట్టబడినప్పుడు ఆయన ఒంటరి గుహలాగా తన వేదనను పాట రూపంలో పంచుకుంటున్న సందర్భం ఇది. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల కన్నీళ్లలో వారిని పట్టించుకున్నంతగా, వారి విచారాలను ఆయన గుర్తించినంతగా ఇంకెవరు గుర్తించలేరు. మనం బైబిల్ చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీలు బానిస సంఖ్యల మధ్య ఉండి వారు పెట్టిన మొర దేవుడు ఆలకించారు. అంత మాత్రమే కాదు, వారు పెట్టిన మొర విని ఆయన వారికిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని వారికి అనుగ్రహించినటువంటి విడుదల మన ఊహలకు అందనిది. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనందరి జీవితాల్లో దేవుడు ఏదొకసారి తన ప్రేమపూర్వకమైన మాట ద్వారా మనల్ని ఆదరించిన సందర్భాలు లేకపోలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చి బలపరిచిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఈ వాగ్దానాలు నెరవేర్పు అనేది మన సమస్యలు మన కళ్ళ ముందు సుడిగుండాల్లా కనబడతా ఉన్నప్పుడు, మన సమస్యలు మన మనసును ఆక్రమించుకున్నప్పుడు, లేదా మన కన్నీరు మనకి ఆహారంగా మారినప్పుడు ఏమనిపిస్తుందండి అంటే, దేవుడు ఏమైపోయారు, దేవుడు చేసిన వాగ్దానాలు ఏమైపోయినాయి. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి శ్రోతలు, దేవుడు తన బిడ్డల విచారాన్ని పట్టించుకున్నట్లుగా మరెవ్వరూ పట్టించుకోరు. ఈ దినాన్న మన దుఃఖం తల్లికి తెలియకపోవచ్చు, మన దుఃఖం తండ్రికి తెలియకపోవచ్చు, మన దుఃఖం ప్రేమించిన పిల్లలకి, భార్యకి, ఆత్మీయులకు తెలియకపోవచ్చు. కానీ సమస్తాన్ని ఏకరీతిగా చూస్తున్నటువంటి దేవుడు, తన బిడ్డల క్షేమాన్ని నిరంతరం పట్టించుకునే దేవుడు మనతో ఇలా అంటా ఉన్నారు, మీ కన్నీళ్లు నా కవిలలో వ్రాయబడినవి అనే మాట. దేవుడు ఇంతగా పట్టించుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమైనప్పుడు కన్నీటిని వృధా విషయాల కోసం ఖర్చు చేయగలమంటారా? కానీ ప్రపంచంలో అనేక మంది దేవుణ్ణి ఎరిగామని చెప్పుకునేవారే, దేవుని పిల్లలమని చెప్పుకునేవారే వ్యర్థమైన వాటి కోసం తమ కన్నీరుని వ్యర్థం చేసుకుంటూ తమ జీవితాల్ని కృంగదీసుకుంటా ఉన్నారు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా దుఃఖపడవలసి వస్తే మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం, ఈ దుఃఖం నా బుద్ధిహీనత వల్ల వచ్చిందా, లేక ఈ దుఃఖం దేవుడు అనుమతించిందా అన్నప్పుడు కొన్నిసార్లు లేదా ఎక్కువసార్లు మన బుద్ధిహీనత వల్లనే దుఃఖం సంభవించి ఉండొచ్చేమో. అంత మాత్రం చేత దేవుడు ప్రక్కన పెట్టేవారేం కాదు. దేవుడు మన ప్రతి కన్నీటిని ఆయన లెక్క పెట్టేవాడే. కొన్నిసార్లు మన బుద్ధిహీనత దగ్గర మనం తెచ్చుకున్న నష్టాన్ని కూడా సరిచేసేది కూడా కన్నీళ్ళే. అందుకని ఎవరు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క పాదాల మీద సాగిలపడతారో అటు వారికి గొప్ప విడుదల అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. శ్రోతలు, ఈ దినాన్న ఈ విస్తారమైన అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈ దినాన్ని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ దినాన్న మనం నేర్చుకోబోతున్న ఈ పాఠంలో పుట్టినప్పుడు బిడ్డ దుఃఖపడాలి, చనిపోయినప్పుడు బిడ్డ దుఃఖపడాలి. ఆ దుఃఖం మానవాళి యొక్క అంతరంగానికి తీసుకుని వచ్చే మేళ్ళేంటి, ఆ దుఃఖం మానవాళికి చేసే మేలుతో పాటుగా ఆ మానవాళి పొందుకోబోతా ఉన్న ఆనందం ఏంటి అన్న విషయాల్ని రాబోయే ఎపిసోడ్స్లో మనం విందాం. దానికంటే ముందుగా నా మొదటి ప్రశ్న, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన విచారాలను అర్థం చేసుకునేవారు, మనల్ని విలువైన వారిగా ఎంచేవారు
ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించామని చెప్పుకునే మనందరి జీవితాల్లో ఉండకూడనిది అనుమానం దేవుని యొక్క ప్రేమ పట్ల, ఉండకూడనిది విచారం దేవుడు అనుమతించే కార్యాల పట్ల. ఆ దినాన్న కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, ఆయన ఫిలిస్తీన్ల చేత పట్టుబడ్డారు, కానీ తన అంతరంగంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉంది దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను. శ్రోత, ఈ మాటలు వింటా ఉన్న సమయంలో ఒకవేళ దుఃఖం మిమ్మల్ని ఆక్రమించుకుని ఉండొచ్చేమో, ఆ దుఃఖం మీ జీవితాన్ని కలవరపెడుతుండొచ్చేమో. కలవరపడకండి, దేవుడు మీ కన్నీటిని దాచిపెడుతున్నారు, మీ కన్నీటిని తన గ్రంథంలో లిఖిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు మన కన్నీళ్లను పట్టించుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి చెప్పండి. అయితే ఆయన ఇలా అన్నారు, మనిషి యొక్క బాధకు రూపం ఇస్తే అది కన్నీరు అని. మన అంతరంగంలో ఉన్న బాధకి ఒక రూపాన్ని కనుక ఇవ్వగలిగితే అది కన్నీరు తప్ప వేరొక రూపం కాదు అనే మాట ఎంత అద్భుతంగా అనిపించిందో. ఎందుకంటే మనం అనేక సార్లు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మన కంటి నుంచి స్రవించబడే ఒక్కొక్క బొట్టు నా అంతరంగంలో పడుతున్న వేదనకి నిలువెత్తు రూపమైతే, ఆ రూపాన్ని చూసిన ప్రతిసారి మన జ్ఞాపకం చేసుకోవాల్సింది నా చిన్న హృదయం, నా చిన్న జీవితం ఇన్ని ఒత్తిళ్లు కూడా వెళతా ఉన్నప్పుడు నా దేవుడు ఏం చేస్తున్నాడు కాదు. అయితే దేవుడు అంటా ఉన్నారు, నీ కన్నీటిని నేను దాచిపెడుతున్నాను, అలాగే నీ కన్నీటిని నా కవిలలో దాచిపెట్టు, నేను రాస్తున్నాను అనే మాట. దేవుడు రాస్తున్నప్పుడు ఆయన మర్చిపోయేవాడు కాదు. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచిన కారణం చేత, యథార్థంగా జీవిస్తున్న కారణం చేత, వారు అనుభవించే ప్రతి శ్రమ దగ్గర, వారు జీవించే ప్రతి ఇరుకు ఇబ్బందుల దగ్గర, వారు కార్చే కన్నీరు రాబోయే దినాల్లో రెట్టింపు ఫలితాన్ని, రెట్టింపు దేవుణ్ణి వారికి అందించబోతా ఉంది అన్న విషయం మనకు అర్థమైతే ఎంతైనా దేవునికి వందనస్తులు కదండి. శ్రోతలు, ఈ మాటలు విన్న మనం మన జీవితాల్లో ఈ దినాన్న మన స్థితి ఎటువంటిదైనా, మన పరిస్థితి ఎటువంటిదైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు నన్ను చూస్తూనే ఉన్నారు, దేవుడు నా కన్నీటిని తప్పకుండా నాట్యంగా మార్చగలిగిన వాడు అనే మాట. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి మరొక ఎపిసోడ్లో ఈ విషయాన్ని సమగ్రంగా ఆలోచించుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఈ శ్రోతలు, ఈ మాటల్ని తప్పక ఆలోచిస్తూ దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడుతూ దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుందాం. కృప దేవుడు దయచేయను గాక. తిరిగి మరొక వారం మళ్ళా మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక.